హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయిన సక్సెసివ్ డిస్కౌంట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము. డిస్కౌంట్ అంటే మనకందరికీ తెలుసు. ఒక్కసారి ఇంత పర్సంటేజ్ అంటే దానిపైన మనం ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటాము. అయితే ఒక్కసారి కొంచెం పర్సంటేజ్ ఇచ్చి తర్వాత మళ్ళీ బార్గెనింగ్ చేసినప్పుడు ఇంకా కొంచెం పర్సంటేజ్ ఇచ్చినప్పుడు అప్పుడు టోటల్ ఎంత పర్సంటేజ్ మనకు వచ్చినట్లు అనే విషయం పైన ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటారండి. దానికి ఫార్ములా మనము ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేయచ్చండి. సక్సెసివ్ డిస్కౌంట్స్కి ఫార్ములా గుర్తుపెట్టుకోండి. D1 + D2 మైనస్ D1 × D2/100. D1 అంటే డిస్కౌంట్ 1 ప్లస్ D2 అంటే డిస్కౌంట్ 2 మైనస్ డిస్కౌంట్ 1 × డిస్కౌంట్ 2/100 అనమాట. ఈ ఫార్ములాని కానీ మనం బాగా గుర్తుంచుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేయచ్చండి. ఇప్పుడు దీనిపైన ఒక చిన్న ప్రాబ్లం చూద్దాము. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ డ్రెస్ 2000 rupees. At first, the shopkeeper was announced 20% discount. Next, after bargain, the shopkeeper gave 15% discount again. Then totally how much percent discount did he gain? అంటే ఒక డ్రెస్ 2000 రూపీస్ అయితే దానిపైన 20% మనకు ఫస్ట్ డిస్కౌంట్ ప్రకటించారు. తర్వాత మళ్ళీ కొంచెం బేరమాడిన తర్వాత మళ్ళీ 15% డిస్కౌంట్ ఇచ్చారనమాట. అయితే టోటల్గా ఎంత పర్సెంట్ మనకు డిస్కౌంట్ ఇచ్చారు అని అర్థం. చూద్దామండి. ఇదేమో డిస్కౌంట్ 1 20%, డిస్కౌంట్ 2 అనేది 15% అనమాట. సో టోటల్ డిస్కౌంట్ పర్సెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫార్ములా చెప్పుకున్నాం ఇందాకే. D1 + D2 మైనస్ D1 × D2/100. సో ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేద్దాం. D1 + D2 మైనస్ D1 × D2/100. D1 అంటే 20, D2 అంటే 15. సో 20 + 15 మైనస్ D1 × D2 అంటే 20 × 15/100. క్యాన్సిలేషన్ చేస్తే 20 1s 25s 100, 5 1s 5 3s 15. సో 3 మాత్రమే మిగిలింది. 20 + 15 కాస్త 35 అవుతుంది. 35 - 3 అంటే 32% టోటల్ మనం డిస్కౌంట్ వచ్చింది. అంతేగాని 20 15 ఉంది కదా అని 35% కాదండి. 20% ఇచ్చి తర్వాత 15% ఇస్తే ఎంత వచ్చింది? టోటల్గా మనకు 32% వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ కాస్ట్ ఎంత అని అడిగితే, ఎంత అమౌంట్ మనకి డిస్కౌంట్ ఇచ్చారు అని అడిగితే డిస్కౌంట్ అమౌంట్ చూడండి. టోటల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ కాస్ట్ ఎంత? 2000 రూపీస్ అనమాట. 2000 రూపీస్ ఇంటూ 32% అంటే 32/100. క్యాన్సిలేషన్ చేస్తే 0 0 క్యాన్సిల్. 20 × 32 640 రూపీస్ అవుతుందన్నమాట. 640 రూపీస్ మనకి డిస్కౌంట్ వచ్చిందనమాట. ఇప్పుడు డ్రెస్ కాస్ట్ ఎంత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2000 రూపీస్ అమౌంట్, ఫస్ట్ చెప్పిన అమౌంట్ 2000 రూపీస్, మన డిస్కౌంట్ ఎంత? 640 రూపీస్ అనమాట. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సిన డ్రెస్ అమౌంట్ 1360 రూపీస్ వస్తుంది. ఇది మనకు కావాల్సిన డ్రెస్ కాస్ట్ అనమాట. ఇవి కంటిన్యూస్ డిస్కౌంట్ పర్సంటేజెస్. అంటే ఒకసారి ఫస్ట్ మనం 20% కనుక్కొని దాని తర్వాత వచ్చిన అమౌంట్కి మళ్ళీ 15% ఫైండ్ అవుట్ చేసి ఇలా చేయడం వల్ల చాలా టైం వేస్ట్ అవుతుందండి. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఈజీగా ప్రాబ్లమ్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.